యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు మై ఫ్రెండ్స్? ఐ హోప్ మీరందరు చాలా బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన దసరా. మంచిగా బతుకమ్మ దగ్గర ఆడుకున్నాం. మంచిగా అనిపించింది, ఎందుకో మంచి గుడ్ ఫీల్ అనిపించింది. నవరాత్రులు కదా, మంచిగా ఎంజాయ్ చేసినాం. సరే కానీ నాకు ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? గంట బెల్ కొట్టకపోతే గంట బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. కామెంట్స్ అయితే అస్సలే పెడతలేరు, కామెంట్స్ అయితే పెట్టండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బోరింగ్ అండి, ఫుల్ బోరింగ్. ఇప్పుడు ఈ నిమిషానికి వరకు కాదు, ఎప్పటికీ బోరింగే. మా ఇంటి పక్కన 4 ఇండ్లు ఉంటాయి, మా ఇంటి వెనుక 4 ఇండ్లు ఉంటాయి, ఇటు సైడు 4 ఇండ్లు ఉంటాయి, ఇంటి ముందు 4 ఇండ్లు ఉంటాయి. కానీ ఒక్కరు కూడా మాట్లాడరు. పైన 2 ఫ్లోర్లు ఉంటాయి, ఫ్లోర్లో ఒక 5-6 పోర్షన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా మాట్లాడరు. చాలామంది ఉంటారు కానీ ఎవ్వరు తిన్నావా, ఏం చేస్తున్నావు, బాగున్నావా, ఏం కర్రీ వండిండ్రు, మంచిగా షేర్ చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. నిజం చెప్తున్నా. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండేది. మంచిగా అమ్మమ్మ, తాత, ఎవరో ఒకరు పెద్ద మనిషి బయటకు వచ్చి తిన్నవారా అమ్ములు అని చిన్నప్పుడు నన్ను మందలిచ్చేది. అట్లాంటి ఆప్యాయతలు లేవు. ఫేస్ చూసుకుంటారు. ఇంకా జెలసీ ఎక్కువ అవుతుంది ఈ రోజులలో, జెలసీ ఉంటుంది. తర్వాత మనసారా ఎవ్వరు మాట్లాడట్లేదు. ఏంటి వీళ్ళతో నేనెందుకు మాట్లాడతా, వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా, మేము మరీ అడిగి బాగున్నారా తిన్నారా అంటే అదొక చూపు. మమ్మల్ని అడుగుతున్నారు, మేమే ఇక్కడ రిచ్, మేమే ఇంత పలుకుబడితో ఉన్నాం అనే ఫీలింగ్ ఒకటి. ఈ తొక్కలో ఫీలింగ్స్ నాకు అస్సలు నచ్చవండి. అసలు జాయింట్ ఫ్యామిలీయే లేరు, ధోతి కట్టుకున్న తాతలే లేరు, అసలు ఎవ్వరు లేరు. ఇంకొకటి, ఇంట్లో మా మమ్మీ మాట్లాడకపోతే, ఒక డాడీ జోక్స్ వేయకపోతే, మా మమ్మీ జోక్స్ వేయకపోతే నా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పర్ఫెక్ట్ ఉండేదే కాకపో. నా మెంటల్ స్ట్రెంగ్త్ కరెక్టే ఉండకపో. మా మమ్మీ మంచిగా జోక్స్ వేస్తుంది, ఇంకా మా మమ్మీ ఉన్నాను కాబట్టి నేను బతికిపోయినా కావచ్చు. బట్ ఇది పరిస్థితి. ఇంటి పక్క వాళ్ళు ఉంటే కొంచెం మందలించుకోండి, మాట్లాడండి, వాళ్ళ గురించి తెలుసుకోండి, బాధలు షేర్ చేసుకోండి. బీ హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉండాలి. బట్ ఏంటండి, మొహం మార్చుకొని మాట్లాడకుండా ఎన్ని రోజులని ఉంటారు? అది ఎట్లా సాధ్యమవుతుందో నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు బయట వాళ్ళకు. మీరు ఒకవేళ సాధ్యమైతే మీ కామెంట్ ద్వారా తెలియండి అసలు ఎందుకు ఉంటున్నారు అట్లా అని. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.